న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వం చూస్తే అంతకు అంత ఉద్యమం తీవ్రతరం అవుతుందని కావలి సిఐటియు నేత పసుపులేటి పెంచలయ్య హెచ్చరించారు. నెల్లూరులో ధర్నా చేస్తున్న కార్మికులపై వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం, లాఠీచార్జు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతుగా మున్సిపల్ కార్మికుల సమైక్య సిఐటియు ఆధ్వర్యంలో కావలిలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేత పసుపులేటి పెంచలయ్య ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెబితే సహించేదే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కృష్ణమోహన్, మధు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల మీద పోలీసుల లాఠీ చార్జీ, మున్సిపల్ కార్మికుల మీద నెల్లూరులో పోలీసుల లాఠీ చార్జీ, మున్సిపల్ కార్మికులు ప్రైవేటీకరణ వద్దని, కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించవద్దని నెల్లూరు నగరంలో 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మున్సిపల్ కార్మికుల సమస్యలని పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ ఉంది. గతంలో మున్సిపల్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే ప్రజలకి, కార్మికులకి అందరికి కూడా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, వారు ఒక డిమాండ్ని పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నెల్లూరు నగరంలో కార్మికులు ప్రైవేటీకరణ వద్దని, ప్రైవేటు ఏజెన్సీలకు కార్మికులను అప్పగించవద్దని, మాకు గవర్నమెంట్తోనే కార్మికులు గవర్నమెంట్లోనే ఉండి పనులు చేయాలా ఆక్పాసులు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే సమ్మెను విరమింప చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేదాయపాలెంలో పోలీసుల చేత నెల్లూరు నగరంలో కార్మికుల మీద లాఠీ చార్జీ చేయించి వేదాయపాలెం పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు చెప్పలేనటువంటి మాటలతో కార్మికుల్ని బూతులాడి మరి ఈరోజు బీభత్సాన్ని లాఠీ చార్జ్ చేసి బీభత్సాన్ని సృష్టించినటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో కనపడతా ఉంది. ఈ లాఠీ చార్జీ అక్కడ సిఐ గారు, వేదాయపాలెం సిఐ గారు శ్రీనివాసులు గారు మరి దుర్భాషలాడటం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కనువిప్పు కలగాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, ప్రైవేటీకరణ కార్మికులకు అప్పగించేటువంటి విధానం ఆపాలి, ప్రైవేటు ఏజెన్సీలని రద్దు చేయాలి. అప్పటిదాకా నెల్లూరు నగరంలో పోరాటం చేస్తున్నటువంటి కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రభుత్వం పరిష్కరించేంత వరకు కూడా కార్మికుల మీద నిర్బంధం, లాఠీ చార్జీని ఆపాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.